బ్రేకింగ్ న్యూస్ పరకామణి కేసుపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భక్తులు సమర్పించే కానుకల లెక్కింపులో పూర్తి పారదర్శకత ఉండాలని ఆదేశించింది. ఈ విషయంలో భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చూడాలంది. ఈ విషయంలో పూర్తి బాధ్యత టీటీడీదే అని తేల్చి చెప్పింది హైకోర్టు. పరకామణిలో కానుకల లెక్కింపునకు ఏఐ టెక్నాలజీ వాడాలని ఆదేశించింది. రికార్డుల సేకరణకు సైతం ఏఐ టెక్నాలజీ ఉపయోగించాలని ఏపీ హైకోర్టు వ్యాఖ్యానించింది. పరకామణి కేసుపై ఏపీ హైకోర్టు చేసిన కీలక వ్యాఖ్యలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, హైకోర్టు ఏమని కామెంట్స్ చేసింది ఇంకా పూర్తిగా? రాజేష్ మొత్తం మీద చూసుకుంటే తిరుమల పరకామణి వ్యవహారంలో ఏపీ హైకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. మరొకసారి ఏ సంఘటన జరిగిన భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించకూడదు. పరకామణి వ్యవహారంలో జరిగిన దానికి పూర్తి స్థాయి బాధ్యత టీటీడీ బోర్డుదే అని చెప్పి హైకోర్టు స్పష్టం చేసింది. అలాగే భక్తులకు సమర్పించే కానుకల లెక్కింపులో పూర్తి స్థాయిలో పారదర్శకంగా వ్యవహరించాలి. పూర్తి స్థాయిలో టెక్నాలజీని వినియోగించి భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత టీటీడీ అని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా వెంటనే లెక్కింపు పర్యవేక్షణకు సంబంధించి రికార్డుల సేకరణ కోసం ఏఐ టెక్నాలజీని ఇమీడియట్ గా వినియోగించాలని చెప్పి ఏపీ హైకోర్టు విచారణలో తెలిపింది. మొత్తం మీద చూసుకుంటే టీటీడీ పరకామణి వ్యవహారంలో హైకోర్టు వ్యాఖ్యలు మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి కనిపిస్తా ఉంది. పరకామణి వ్యవహారంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన పరిణామాలు మాత్రం ప్రస్తుతం వివాదాస్పదమవుతున్న నేపథ్యంలో ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారించిన ధర్మాసనం పూర్తి స్థాయిలో కూడా దీనికి బాధ్యత తీసుకోవాల్సిన పరిస్థితి టీటీడీ అని స్పష్టమైన ప్రకటన చేసింది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ శివ.